నమస్కారం అందరికీ. నేను రవినాయక్, సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్. మా దగ్గర హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటనేది ప్రతిదీ వీడియోల రూపంలో చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ పెట్టడం జరుగుతుంది. కాబట్టి చాలామంది వస్తున్నారు, వచ్చి పని చేసుకుంటున్నారు. ఇంకా ప్రతిరోజు ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మీరు వీడియో చూస్తున్న వాళ్ళు, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు షేర్ కూడా చేయండి. అలాగే లైక్ చేయండి. వీడియో నచ్చితే మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు. మా దగ్గర ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటనేది ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమంది మధ్యలోనే స్కిప్ చేసేసి వాళ్ళకి అర్థం కాక మీ కాడ ఏమేమి వర్క్ ఉన్నాయి ఏంటనేది అది మళ్ళీ అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మా దగ్గర ఉన్న ఉద్యోగాలు ఏమిటి, అక్కడ ఏమేమి పనులు చేయాలి ఏంటనేది మీకు ప్రతిదీ పూర్తిగా అర్థమైపోతుంది. ఇంకొకటి, మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. మా సూపర్వైజర్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ మీరు నైట్ సమయంలో ఫోన్ చేయాలనుకుంటే మాత్రం మీ నెంబర్ సేవ్ చేసుకోండి, లేదు అంటే డయల్ చేసుకొని మార్నింగ్ చేయవచ్చు. మా సూపర్వైజర్ వాళ్ళు మీతో మాట్లాడతారు. ఎందుకంటే ఒకవేళ మీరు నైట్ ఫోన్ చేసినారనుకోండి, ఫోన్ రెస్పాన్స్ అవ్వరు. కాబట్టి ఫోన్ అన్న కలవదు, లేదంటే స్విచ్ ఆఫ్ అన్న వస్తుంది. అందుకోసమని మీరు 9 to 5 ఎప్పుడైనా కాల్ చేయవచ్చు, మాతోటి మాట్లాడవచ్చు. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, చాలామంది వస్తున్నారు కానీ మళ్ళీ ఇక్కడ నుంచి కొంతమందిని మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి మేము ప్రతిదీ చెప్తున్నాము. మా దగ్గరికి వచ్చేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి, వాళ్ళకి ఎన్ని జతల బట్టలు ఉండాలి. ఎందుకంటే మా అగ్రిమెంట్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వచ్చిన ఒక 10-15 రోజులకి వెళ్ళిపోతాము, లేదు అంటే వారం రోజులు చేసి వెళ్ళిపోతామంటే మాత్రం అలాంటి వాళ్ళని తీసుకోము. అందుకోసం మేము ప్రతిదీ ముందుగానే చెప్పడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు ఒక 2 నెలలు, 3 నెలలు అలా చేసుకొని వెళ్తే కస్టమర్స్ కూడా పెట్టుకునే వాళ్ళు కూడా 2 monthsకి అగ్రిమెంట్ చేసుకొని పెట్టుకుంటారు. వారానికి 10 రోజులకు 15 రోజులకు మారుతూ ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలామంది వర్కింగ్లో ఉంటారు, చాలామంది జాబ్స్ వాళ్ళు ఉంటారు. కాబట్టి అందుకోసమని ప్రతిదీ ముందే చెప్పడం జరుగుతుంది. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఆడవాళ్ళకు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అదే మగవాళ్ళకైతే మాత్రం 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని, వంట పని, చిన్నపిల్లలను చూసుకోవడానికి, మంచాన ఉన్న ముసలి వాళ్లకు సేవ చేయడానికి, లేదు అంటే వయసు ఎక్కువైపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళను చూసుకోవడానికి కేర్ టేకర్లను పంపించడం జరుగుతుంది. మగవాళ్ళకు వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్స్ అయితే ఉంటాయి మా దగ్గర. మంచాన ఉన్న ముసలి వాళ్ళు అయినా ఉంటారు, లేదు అంటే కొంతమంది రిటైర్డ్ అయిన పర్సన్స్ కావచ్చు, ఆరోగ్యం బాగాలేక ఒక కేర్ టేకర్ని పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. డ్యూటీలు కూడా బాగానే ఉంటుంది. సాలరీ కూడా మంత్ టు మంత్ ఉంటుంది. సాలరీ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. హైదరాబాద్లో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటి, ఆ ఏరియా పేర్లు ఏంటి, అక్కడ ఏమేమి పనులు చేయాలి ఏంటనేది మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకటో జాబ్ వచ్చేసి హైదరాబాద్ లింగంపల్లిలో బేబీ కేర్ టేకర్ జాబ్ అయితే ఉన్నది. పాప వయసు వచ్చేసి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పాపని టోటల్గా చూసుకోవాల్సి వస్తే పాపకు స్నానం చేపించడం, తినిపించడం, ఆడిపించడం, పాప హాఫ్ డే స్కూల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. పొద్దున 9-9:30కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 12-12:30కు మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కమ్యూనిటీలోనే ఉంటుంది. మనమే దగ్గరుండి తీసుకెళ్ళాలి, మళ్ళీ దగ్గరుండి మనం పాపను మనమే తీసుకొని రావాల్సి వస్తుంది. కనీసం ఒక 10th క్లాస్ అన్నా చదువుకొని ఉండాల్సి వస్తుంది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఈ 5 రాష్ట్రాల నుంచి మీరు ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాల లోపు వాళ్ళు ఉంటే మాత్రం
రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని చూసిన అనుభవం ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మా దగ్గర చాలా మంది బేబీ కేర్ టేకర్ వర్కర్స్ వస్తున్నారు. మళ్ళా డ్యూటీకి పంపించిన తర్వాత అది రావటం లేదు, ఇది రావటం లేదు, నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను అన్నట్టుగా మళ్ళీ అక్కడికి పోయాక మాకు ఇబ్బంది పెడుతున్నారు. అలాగే కస్టమర్స్కి కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ముందుగానే పిల్లల్ని చూసిన వాళ్ళు ఉండి మంచిగా హ్యాండిల్ చేసి కేర్ తీసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. ఉండడానికి రూమ్ ఇస్తారు. అలాగే 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి 18,000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఈ జాబ్ వచ్చేసి ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్. ప్రస్తుత పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రిడన్ అయితే కాదు. మా దగ్గర నుంచి వెళ్ళిన ఒక ఆవిడ, వైజాగ్ నుంచి వచ్చిన ఆవిడ అక్కడ దగ్గర ఒక 4 నెలల నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. ఆవిడ ప్లేస్లో ఇది రీప్లేస్మెంట్ డ్యూటీ. మీరు ఎవరైనా వీడియో చూసే వాళ్ళు రావాలనుకుంటే మాత్రం ఈ ఉద్యోగానికి అయితే ఒక 2-3 నెలలు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంటికి వెళ్ళి ఏమైనా పనులు ఉంటే చూసుకుని రావచ్చు. ఇంట్లో పెద్ద ఆవిడ ఒకరే ఉంటారు. ఇంటి పని చేసుకోవాలి, వంట పని చేసుకోవాలి. ఆ పెద్దవాడికి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకుని ఆ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఆవిడకి ఓన్లీ నైట్ పూట మాత్రమే డైపర్స్ యూజ్ చేస్తారు. డే సమయంలో డైపర్స్ కానీ అలాంటివి ఏం అవసరం లేదు. చిన్నగా వాకర్ పట్టుకొని నడుస్తారు. ఆవిడకి సంబంధించిన పనులన్నీ చేసుకుని 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకున్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ మియాపూర్లో మేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్. ఈ జాబ్ వచ్చేసి మగవాళ్ళకి మాత్రమే. 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండడానికి రూమ్ ఇస్తారు. అలాగే 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి 18,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుత పేషెంట్ కండిషన్ వచ్చేసి మోకాల ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. 2 మోకాల ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది, నీ రీప్లేస్మెంట్. కాబట్టి కొన్ని రోజులు, ఒక 10 నుంచి 15 రోజులు మాత్రమే బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. డైపర్లు యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత చిన్నగా వాకర్ పట్టుకొని నడుస్తారు, ఫిజియోథెరపీ చేపిస్తారు. కాబట్టి డైపర్స్ ఏం అవసరం లేదు. ఒక 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ సర్వీస్ అవసరం అవుతుంది. కాబట్టి 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకున్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. కానీ వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2-3 నెలలు ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ నాచారంలో ఈ జాబ్ వచ్చేసి బేబీ కేర్ టేకర్ జాబ్. సంవత్సరంన్నర బాబును చూసుకోవడానికి బేబీ కేర్ టేకర్ అయితే అవసరం ఉన్నది. ఏపీ, తెలంగాణ మీరు 2 రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కనీసం ఒక 7th నుంచి 10th క్లాస్ అన్నా చదువుకొని ఉండాల్సి వస్తుంది. పిల్లలకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి. మన ఇండ్లలో చిన్న పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా కేర్ తీసుకుని 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండడానికి రూమ్ ఇస్తారు. అలాగే 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి 18,000 ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. పార్ట్ టైం జాబ్స్ 8 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ 9 అవర్స్ 10 అవర్స్ అట్లాంటి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో మా దగ్గర ఓన్లీ 24/7 సర్వీసెస్ మాత్రమే ఉంది. కాబట్టి ఎవరైనా ఈ నాచారం జాబ్కి రావాలనుకుంటే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ అత్తాపూర్లో ఈ జాబ్ వచ్చేసి ఫిమేల్ కేర్ టేకర్ జాబ్. ప్రస్తుత పేషెంట్ కండిషన్ వచ్చేసి బెడ్ రిడన్ ఉన్నారు. ఇక్కడ కూడా మా ఆఫీస్ నుంచి వెళ్ళిన వరంగల్ నుంచి వచ్చిన ఒక ఆవిడ 2 months నుంచి వర్క్ చేసుకోవడం జరుగుతుంది. 2 నెలలు 3 నెలల తర్వాత మేమే ఇంటికి పంపిస్తాం. కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం మీరు వెళ్ళవచ్చు, ఇంటికి వెళ్ళి రావచ్చు. అందుకోసమనే ఆవిడ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఆవిడ ప్లేస్లో వేరే వాళ్ళు కావాలి. కాబట్టి 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఈ 5 రాష్ట్రాల నుంచి మీరు ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. పేషెంట్ వయసు వచ్చేసి 65 సంవత్సరాలు ఉంటాయి. ఓన్లీ డైపర్ మీదనే ఉంటారు పేషెంట్. డైపర్ వేయటం, డైపర్ తీయటం, ప్రస్తుతానికి స్నానం చేయించే పరిస్థితి అయితే లేదు. వారానికి 1 రోజే స్నానం చేయించాల్సి వస్తుంది.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలు తడుగుడ్డతోటి వల్లంతా తుడిచేయటం ఉంటుంది. దాంతో పాటు అన్నం నోటి ద్వారా అన్నం తినలేని పరిస్థితి ఉంది కాబట్టి ముక్కుల నుంచి కడుపులకి ఫీడింగ్ పైప్ పెట్టడం జరిగింది. మనము పైపు ద్వారా ఫీడ్ చేయాల్సి వస్తే ప్రతి ఒక్క 2 గంటలకో గంటన్నర తర్వాతనో ఆ విధంగా లిక్విడ్స్ కానీ లేదు అంటే పండ్ల రసాలు కానీ ఆవిడకి సంబంధించిన పనులు టోటల్గా చూసుకొని ఆవిడ ఇంట్లో ఒక్కరే ఏముండరు, ఫ్యామిలీ తోటి కూడా ఉంటారు. ఓన్లీ తనకు సంబంధించిన పనే, ఇంట్లో పని కూడా ఎలాంటి అవసరం లేదు. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకున్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ బోరాబండ. హైదరాబాద్ బోరాబండల ఇంట్లో 4 ఉంటారు. ఇంటి పని చేసుకోవాలి, వంట పని చేసుకోవాలి. 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి అక్కడే ఉండిపోవాలి. ఎందుకంటే ఉదయం వచ్చి మళ్ళీ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి జాబ్ అయితే కాదు. మేము వీళ్ళకి దగ్గర ఒక 2 సంవత్సరాల నుంచి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు ఒక 6 నెలలు, 7 నెలలు, లేకుంటే 10 నెలలు, 4 నెలలు ఆ విధంగా లాంగ్ టైమే చేసుకుంటున్నారు. కాబట్టి అంత లాంగ్ నుంచి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా వంట పర్ఫెక్ట్గా రావాల్సి వస్తుంది. వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ, దాంతోపాటు టిఫిన్స్ కానీ టోటల్గా క్లియర్గా చేసుకుని ఇంట్లో పనులు కూడా ఇంటి పని వంట పని టోటల్గా చేసుకుని అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి మీరు ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. కానీ 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండడానికి రూమ్ ఇస్తారు. అలాగే 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి 18,000 ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వచ్చిన ఒక 10-15 రోజులకు వెళ్ళిపోతామంటే మాత్రం దయచేసి అలాంటి వాళ్ళను తీసుకోము. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ హిమాయత్ నగర్. హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఈ జాబ్ వచ్చేసి ఫిమేల్ కేర్ టేకర్ జాబ్. ఇక్కడ ప్రస్తుత పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రిడన్ గానే ఉన్నారు. బాత్రూంలో జారి కింద పడిపోవడం వలన ఒక దగ్గర కాలు విరగడం జరిగింది, కుడి కాలు విరగడం జరిగింది. కాబట్టి తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని రోజులు డైపర్స్ యూజ్ చేస్తారు, దాని తర్వాత బెడ్ పైన యూజ్ చేయడం జరుగుతుంది. ఫిమేల్ కేర్ టేకరే కావాలి. 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు. మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకున్న వాళ్ళు ఉంటే మాత్రం వచ్చి చేసుకోవచ్చు. కానీ వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి స్నానం ఏం చేపించాల్సిన అవసరం లేదు పేషెంట్కి. తడిగుడ్డతోటి స్పాంజ్ బాత్ ఉదయం సాయంత్రం చేపించేస్తే సరిపోతుంది. ఎందుకంటే బెడ్ రిడన్ ఉన్నారు కాబట్టి డైపర్లు వేయటం, ఒకవేళ డైపర్లు వాడలేని పరిస్థితి ఉంటుంటే బెడ్ పైన యూజ్ చేస్తారు. టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం, పేషెంట్ ఉండే రూమ్ అంతా ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, దాంతోపాటు పేషెంట్ బట్టలు ఉతుక్కోవడం, ఈ విధంగా 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఈ చెప్పిన అన్ని డ్యూటీలు కూడా ఈ రోజు అయితే ప్రజెంట్ అవైలబుల్గానే ఉన్నాయి. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు. దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజుకైతే ఉన్న ఉద్యోగాలు ఇవి. మళ్ళీ నెక్స్ట్ రేపు కూడా ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఏంటనేది మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి 9949094607. ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది, 9949771599. ఈ 2 నెంబర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. మా సూపర్వైజర్ వాళ్ళు మీతోటి మాట్లాడడం జరుగుతుంది.